సరే, ఇకపోతే అభ్యర్థుల్ని మొదటగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ కేసీఆర్ గారు ఎలా అధికార పార్టీగా ప్రకటించారో అలా ప్రకటించడం జరిగింది. అయితే మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో, ఒక చోటు నుంచి ఇంకొక చోటికి స్థానచలనం ఏదైతే ఉందో, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అనేటువంటి ఒక విమర్శ పెద్ద ఎత్తున ఉంది. దీని మీద మీ అభిప్రాయం? అది వ్యూహం అని కొందరు అంటా ఉన్నారు, వారు కొంత కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు అనేది చెప్పారు. అది ఎవరు ఇప్పుడు ఆపోజిట్ పార్టీ ఏమంటుంది, మార్చాల్సింది అభ్యర్థులను కాదు, మార్చాల్సింది సీఎంను అంటున్నాడు. లోకేష్ బాబు అంటున్నాడు, చంద్రబాబు నాయుడు అంటున్నారు. కానీ నేనేమంటానంటే, ఒక పార్టీకి అంతిమ లక్ష్యం నెంబర్ గేమ్. ఇప్పుడు మనకు డెమోక్రసీలో ఏముంటుంది, ఇప్పుడు నువ్వు చెప్పేది నువ్వు చెప్తావు, నేను చెప్పేది నేను చెప్తా. కానీ అంతిమంగా ఏముంటుంది, మనకు ఉన్నటువంటి అసెంబ్లీలో ఎవరికైతే మెజారిటీ స్థానాలు, ఎవరికైతే అబ్జల్యూట్ నెంబర్ వస్తుందో వాళ్ళే రూలింగ్ చేస్తారు, వాళ్ళే అధికారంలోకి వస్తారు. అంటే ఆ నెంబర్ గేమ్ను రీచ్ అయ్యేటువంటి క్రమంలో గెలుపు గుర్రాలే లక్ష్యంగా ఎవరు బలవంతులు, ఎవరు బలహీనులు, ఎవరికి లోకల్లో క్యాడర్లో అసమ్మతి ఉంది, ఎవరు ఆర్థికంగా బలవంతులు, సో ఇలాంటి ఎక్సర్సైజ్ ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఆ క్రమంలోనే వీళ్ళు అభ్యర్థులను మారుస్తున్నారు. ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే కొంత సోషల్ ఇంజనీరింగ్ జరుగుతుంది. అంటే ఏ నియోజకవర్గంలో అయితే ఏ కమ్యూనిటీ ఎక్కువ ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరిలో తీసుకున్నాం, మొన్నటి వరకు గంజి చిరంజీవిని ప్రకటించారు. మళ్ళీ ఈరోజు కొత్తగా ఒక లావణ్య ఎవరో ఒక అమ్మాయిని మహిళను ప్రకటించడం జరిగింది. అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఒక ఇంజనీరింగ్ చేస్తున్నారు, అంటే వడపోస్తున్నారు. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, ఒక ఇంటర్వ్యూకు మనం ఎవరన్నా ఒక అభ్యర్థిని పిలుస్తాం. అభ్యర్థి పిలిచినప్పుడు ఒక జాబ్కు ఒక 5 మందో 10 మందో వస్తారు కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, సహజంగా మనకున్నటువంటి రిక్వైర్మెంట్కు, మనకున్నటువంటి క్రైటీరియాకు ఒక 10 కండిషన్స్ ఉంటే, ఆ 10 కండిషన్స్లో ఒక 8 కండిషన్స్ ఎవరు మీట్ అవుతారో వాళ్ళని మనం ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తాం. అందరినీ సెలెక్ట్ చేయం కదా. సో అదే ఒక సూత్రం ఈరోజు వైసీపీ ఫాలో అవుతుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఒక 4 కంటెండర్లు పోటీ పడుతున్నారు. ఈ 4లో ఎవరు బలంగా ఉన్నారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్థికంగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ సామాజిక వర్గం, ఇన్ టర్మ్స్ ఆఫ్ లోకల్ కోఆర్డినేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఇలా అన్ని రకాల వడపోతల తర్వాత అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అంటే నేనేమంటానంటే, గెలుపు గుర్రాలే లక్ష్యంగా వాళ్ళు పోతున్నారు తప్ప, ఇప్పుడు నరసింహ నా పార్టీతో 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఇంకొక రామచంద్రారెడ్డి ఇంకో XY Z నాతో 20 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నాడు, ఈయనకు సీటు రాకపోతే ఏమనుకుంటాడో, ఈయన నొచ్చుకుంటాడో, బాధపడతాడో, ఇలాంటి మొహమాటాలు ఎక్కడ కనపడ్డంలే. అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, ఖచ్చితంగా మనకు అబ్జల్యూట్ నెంబర్ 88 స్థానాలు గెలవాలి. సో ఆ నెంబర్ రీచ్ కావాలంటే మనం ఏం చేయాలనో ఆ పనులన్నీ చేస్తున్నారు. అట్లనే చూడాలి తప్ప, ఇప్పుడు అభ్యర్థులను మారుస్తున్నారు, భయపడినారు, ఈ పడినారు అంటే, ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారు, మిమ్మల్ని మీరు పొత్తులలో పోతున్నారు, మీరు భయపడుతున్నారా, ఒంటరిగా రావడం లేదా, మీరు పెట్టుకోవచ్చు కదా, మీకు సొంతంగా రావడం చేత కదా అని వాళ్ళు అంటున్నారు. అవి ఏవి ఇక్కడ రాజకీయాల్లో నిలబడవు. రాజకీయాల్లో ఏం నిలబడతాయి, నీ వ్యూహాలు, నీ అస్త్రశస్త్రాలు, ఎంతవరకు నువ్వు మెజార్టీ స్థానాలను నెగ్గినావా అనేది నీ వ్యూహం తప్ప ఇవేవి నిలబడవు కదా. ఇప్పుడు మనం తెలంగాణలో చూసినాం, ఆ రోజు బ్రహ్మముహూర్తం అన్నాడు, శుభదినం అన్నాడు, 114 మందిని ఒకటే రోజు ప్రకటించినాడు. ఏమన్నా నిలవన్నాయా? ఏం నిలవలేదు కదా. ఈరోజు అబ్జల్యూట్ మెజార్టీ రాదు, కాంగ్రెస్కి అంగొచ్చాదని కూడా చాలా సర్వేలు చెప్పినాయి. కానీ ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 63 స్థానాలతో అబ్జల్యూట్ మెజార్టీ వచ్చింది కదా. అంటే నేనేమంటానంటే, రాజకీయాలలో ఆ నెంబర్ గేమ్ సాధించేటువంటి క్రమంలో నీ వ్యూహం ముఖ్యం. ఈరోజు తెలంగాణలో ఒక టాక్ వస్తుంది, మేము ఒక 30 మందిని మార్చుంటే మాదే అధికారం అని చెప్పి పోస్ట్ మార్టం చేసేటువంటి క్రమంలో కేటీఆర్ గారే మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక రాజకీయ పార్టీలు తన వ్యూహంలో భాగంగా చేస్తున్నట్టుగానే భావించాలా తప్ప, ఏదో అభ్యర్థులు లేకుంటే ఇంకొక రకము అనుకోవడం. వారు ప్రోద్బలంతో మార్చిన స్థానాలలో కూడా గెలవడం జరిగింది కేటీఆర్ గారు. ఎక్కడైతే కరెక్ట్ కదా, ఎక్కడైతే స్టేషన్ గన్పూర్ శ్రీహరి గారు, అలాగే నర్సాపూర్ కానీ, అలంపూర్ సంబంధించింది కానీ, ఇలా అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చెప్పేసి వారి ప్రోద్బలంతో కన్విన్స్ చేసి వారి నాన్నగారిని అలా ఇంకా గెలిచారు కదా. మరి కేసీఆర్ గారే వారి నాయకులు చాలా వరకు కమిషన్లకు పాల్పడుతూ ఉన్నారు, అవినీతికి పాల్పడుతున్నారని ఆన్ ఫ్రంట్ ఆఫ్ ప్రెస్ మీడియా ముందే చెప్పుకురావడం జరిగింది. ఇక్కడ సమస్య ఏంటంటే, ఇక్కడ పర్సన్స్ని మార్చి 10 ఏళ్ళ వ్యతిరేకత ఉండింది, కరప్షన్స్కి తన నాయకులు పాల్పడ్డారని తానే చెప్పుకొచ్చాడు, మార్చకపోవడం వల్ల నష్టపోయాడు, మార్చి నష్టపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. ఎలా అంటే 2019లో ప్రయోగం చేశాడు, కొత్త ఫేసెస్ని తీసుకొచ్చి. ఇది ఇప్పుడు కర్నూలు జిల్లాకు తీసుకుంటే హఫీజ్ ఖాన్ని తీసుకున్నా, లేకపోతే నందిగాం సురేష్ ఎంపీ క్యాండిడేట్ని తీసుకున్నా, గోరంట్ల మాధవ్ అంటే పెద్ద ఎత్తున తెలిసిన ఫేస్ చెప్తా ఉన్నా. ఇలా చాలా కొత్త ముక్కలు, అసలు లోన్ నియోజకవర్గంలో కూడా సరిగా తెలియనటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి చేశాడు. అప్పుడు పనిచేసింది. కానీ ఇప్పుడు వారు 5 సంవత్సరాల్లో ప్రజల్లో ఉన్నారు కదా, వాళ్ళు కరప్షన్కు పాల్పడలే, 5 సంవత్సరాలు పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించింది, సుభిక్షమైన పాలన అందించింది, నన్ను చూసి ఓటేయి అని చెప్పేసి అంటూ ఉన్నారు.
మీ నాయకులు కూడా చక్కగా పనిచేశారు, గడప గడప అని ప్రతి ఇంటికి తిరిగారని చెప్పేసి అంటారు. అయినప్పటికీ అభ్యర్థులను మార్చడంలో అంతరం ఏంటి? ఇప్పుడు ఎక్కడనో అసలు ఈ నియోజకవర్గంలో లాస్ట్ 5 సంవత్సరాలలో 5 రోజులు లేదా 5 వారాలు 5 నెలలు కూడా గడపనటువంటి వ్యక్తికి ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి 2010, 10, 11 బిట్వీన్లో మీరు పార్టీ పెడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జెండా మోసిన వ్యక్తికి కాకుండా ఇంకో వ్యక్తి టికెట్ వేయడం వల్ల ఈ క్యాడరు ఈరోజు నిరుత్సాహంతో ఉంది. ఆ రోజు అంటే ఇది చేసుకుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశం వస్తుందని 5 ఏళ్ళు చూసాం. ఇప్పుడు రావట్లేదు. పోగా పనిచేయని వ్యక్తిని, జెండా మోయని వ్యక్తిని తీసుకొచ్చి మన ఎత్తి మీద పోతారు. నందికొట్కూరు తీసుకున్నా, కోడుమూరు తీసుకున్నా గతంలో ఇలా జరిగింది. మళ్ళీ కూడా ఒకసారి అయితే ఎక్స్క్యూజ్ అవుతుంది. ఇప్పుడు కర్నూలు టికెట్ తీసుకున్నా, కర్నూలు జిల్లాలోనే 3, నందికొట్కూరు, కోడుమూరు, తర్వాత వచ్చేసేసి కర్నూలు, అలాగే ఎమ్మిగనూరు ఎవరైతే ఉన్నారో వారు కూడా గతంలో చేసినప్పటికీ లాస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు లేరు. ఇలా రాష్ట్రం అంతా కూడా చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అది అనలిస్ట్గా మీరు ఎలా? అదే నేనేమంటే గెలుపు గుర్రాలే లక్ష్యంగా అభ్యర్థులను పెట్టడం అనేది ఒక మొదటి క్రైటీరియా. నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ప్రశ్న కొంత లోకల్లో ఇప్పుడు మా అన్నకు టికెట్ రాలే, మా నాయకునికి టికెట్ రాలే, 5 ఏళ్ళు మేము కష్టపడినాం, మేము జెండా పోసినాం అనేటువంటిది అసంతృప్తులు ఉంటారు. వాళ్ళు ఈరోజు అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటపడుతున్నారు. వాళ్ళకు బుజ్జగింపులనండి, ఇంకొక పదవి హామీ లభించిందా, ఇవన్నీ మనం కాసేపు పక్కన పెడితే ఈరోజు రాజకీయం ఒక చిత్రం మారిపోయింది. అంటే రాజకీయం ఒక చిత్రం అంటే ఒకప్పుడు పొలిటికల్ పార్టీలే అన్ని పనులు చేసుకుండేవి. ఈరోజు పొలిటికల్ ఏజెన్సీలు వచ్చినాయి, పొలిటికల్ కన్సల్టెంట్లు వచ్చినారు, రకరకాల మార్గాలలో సర్వేలు చేస్తున్నారు. ఇలా రకరకాల రిపోర్ట్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అంటే ఏదో మన పార్టీ కార్యకర్తలు చెప్పడం వల్లనే గతంలో ఒక టికెట్ ఇచ్చేవాళ్ళు, లేదా ఈ వర్గం బలమైన వ్యక్తి, లేదా ఈ వ్యక్తికి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ వ్యక్తి ఒక 15 ఏళ్ల నుంచి ప్రజలతో ఉన్నాడు. సో ఇలాంటి అంశాల ప్రాతిపదికన టికెట్ల ఎంపిక జరిగేది. కానీ నేడు రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఈరోజు కూడా మీరు వింటున్నారు. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు సీట్లు ప్రకటించిన రోజు కూడా ఒక మాట అన్నారు, మీరు విన్నారో లేదో కాన్ఫరెన్స్లో, నేను ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు IVRS సర్వే నిర్వహిస్తాను, సర్వేలో ఎవరి ఫీడ్బ్యాక్ బాగాలేకుండా నేను మళ్ళీ అభ్యర్థులను మారుస్తాను అని ప్రకటించినారు. అంటే వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది ఒక డేటా ఆధారంగా ఎవరైనా డెసిషన్ తీసుకుంటారు. అది ఒక ఆర్గనైజేషన్ అవ్వండి, ఒక పొలిటికల్ ఎంటిటీ అవ్వండి, ఏదైనా. మీరు నమ్ముతా ఉన్నారా? ఇప్పుడు కర్నూలు అభ్యర్థిగా నిన్న ప్రకటించినటువంటి ఇమ్తియాజ్ గారు అసలు నాకు తెలిసి కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తే కాదు, ఎక్కడో IASగా విధి నిర్వహణ. నిన్న పార్టీలో జాయిన్ అయ్యే ముందు రోజు వారు VRS వాలంటీర్ రిటైర్మెంట్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత కోడుమూరు అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తి ఆ నియోజకవర్గం లేడు. అతన్ని కావాలని చెప్పేసి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కానీ, అధికార పార్టీ కార్యకర్తలు కానీ, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎలా కోరుకుంటారు? అదే ఇప్పుడు మీరు అన్నది ఆ ప్రశ్న మంచి ప్రశ్న. నేనేమంటానంటే ఎప్పుడైతే స్థానికుడు, స్థానికత, స్థానికేతర అనే భావ వ్యాప్తి వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్నూలు తీసుకున్నాం, ఇతను స్థానికేతరుడు, స్థానికులకు కాకుండా స్థానికేతరుడికి ఇచ్చినారు అనే చర్చ ఒకవేళ స్టార్ట్ అయింది అనుకుంటే అప్పుడు ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. స్థానికుడు స్థానికేతరుడే కాదు అన్నది గారు, ఆ వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఆ ప్రాంతానికి ఏదైనా సేవ చేసి ఉండాలి. బేసిక్గా రాజకీయాల్లో ఇవే మెయిన్ క్రైటీరియా చూస్తారు. అలాగే ఈ 5 సంవత్సరాలు ఏ మేరకు నియోజకవర్గంలో ఉన్నాడు, అధికార పార్టీ అయితే పనులు ఏ మేరకు చేయించగలిగాడు, ప్రతిపక్ష పార్టీ అయితే ఆ ప్రజల సమస్యల మీద ఏ పోరాడాడు, అదే అట్లనే ఉంటుంది. ఇక్కడ కర్నూలు నువ్వు స్పెసిఫిక్గా అడుగుతున్నావు కాబట్టి నేను ఏమంటానంటే కర్నూలు నియోజకవర్గం ఒకసారి నువ్వు 2014 చూసినా 2019 చూసినా కూడా అక్కడ టీజీ కుటుంబమే పోటీ చేస్తున్నారు. అంటే వాళ్ళ అభ్యర్థి ఎక్కడ మారడం లేదు. 14లో SV మోహన్ రెడ్డి గారు వైసీపీ గెలవడం జరిగింది, తర్వాత హఫీజ్ ఖాన్ గారు గెలవడం జరిగింది. ఇద్దరు కూడా కేవలం 5,000 నుంచి 6,000 మెజార్టీతోనే గెలవడం జరిగింది. అంటే అక్కడ వైసీపీ కూడా అంత బలంగా లేనట్టే. అంటే ఇప్పుడు రాష్ట్రం అంతా అంత వేవ్ మెజార్టీలు వచ్చినాయి. ఇప్పుడు మన కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు తీసుకుంటే ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా 15,000 యువతల మెజార్టీ ఏ ఎమ్మెల్యేకి లేదు. ఎవరు చూసినా 20,000, 30,000, 35,000 అంటే హ్యూజ్ మెజార్టీలతో గెలవడం జరిగింది. కానీ ఒక కర్నూలులోనే 5,000, 6,000 మెజార్టీతో గెలవడం జరిగింది. అంటే అక్కడ టఫ్ ఫైట్ ఉంది. అంటే అటు సైడ్ కూడా ఒక బలమైన కుటుంబం, ఒక బలమైన నేపథ్యం ఉన్న కుటుంబం, ఒక వ్యక్తి కావడం వల్ల అక్కడ వర్గం బాగా ఉంది. 2 వర్గాలు చాలా బలంగా ఉన్నాయి. కాకపోతే కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగిన ముస్లిం సామాజిక వర్గం అభ్యర్థి కావడం వల్ల అక్కడ గెలుపు అవకాశాలు ఉంటాయి. అంటే స్థానికుడా, స్థానికేతరుడా, ప్రజల పోరాటం చేసినాడా లేదా అనుకో అనే విషయాలు కాసేపు పక్కన పెడితే అక్కడ ముస్లిం సామాజిక వర్గం అయితేనే ఖచ్చితంగా విజయావకాశాలు ఉన్నాయి, లేకపోతే ఈసారి విజయావకాశాలు ఉండవు అనేటువంటి కోణంలో ఇప్పుడు SV మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఇస్తే హఫీజ్ ఖాన్ చేస్తారో చేయరో అనే ఒక భయం,
ఒకవేళ హఫీజ్ ఖాన్ గారికి ఇస్తే ఎస్వి కుటుంబం చేస్తాదో లేదో అనేటువంటి భయంతో వాళ్ళ ఇద్దరిని కాకుండా కొంత కొత్త ఫేస్ని తీసుకురావడం, అంటే కొత్త ఫేస్ని తీసుకొచ్చి కొంత కోఆర్డినేషన్ చేసినట్టుగా మనం చూడాలి. అయితే ఇప్పుడు మరి ఒకవేళ ఇట్లా ఆలోచించినప్పుడు జగన్మోహన్ రెడ్డి విఫలమైనాడని భావించాలా? ఇప్పుడు కొత్త ఫేజ్ అంటే ఆ ఫేజ్ ఉంటే గెలుస్తాను, కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్ మాత్రమే పెడితే నేను గెలవగలుగుతా, నేను ఆ ప్రాంతానికి సంబంధించిన కార్యకర్తనో లేకపోతే ఆ ప్రాంతం నుంచి పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తిని పెట్టి చేసే కాకోకుండా కులం ప్రాతిపదికన మరో కోణంలో తీసుకొచ్చి పెడితే గెలుస్తాను అంటే తన మీద తనకు నమ్మకం సన్నగిల్లినట్ట. అదే చూడాల్సింది ఏంటంటే గెలుపు గుర్రానికి కావాల్సినటువంటి స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ అదే అంటున్నా, గెలుపు గుర్రానికి కావాల్సిన క్రైటీరియా ఏదైతే ఉందో, ఇప్పుడు సామాజిక కోణం అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో. ఇప్పుడు ఈరోజు మీరు నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినారు, ఈరోజు మంగళగిరి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించినారు. వాళ్ళ నిన్నటి వరకు కూడా మొన్నటి వరకు కూడా ఎవరికి తెలియదు ఆ పేర్లు, కాకపోతే ఆ లోకల్లో తెలిసేమో తప్ప రాష్ట్ర వ్యాప్తంగా తెలియదు, వాళ్ళకు అంత ప్రామినెంట్ ఫేస్లు కూడా కాదు. కానీ వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారంటే అర్థమైంది అంటే ఆ సామాజిక వర్గం అక్కడ బలంగా ఉంది. ఎంత కాదనుకున్నా మా కులవాన్ని నిలబెట్టినారు, మా వాడిని నిలబెట్టినారు కాబట్టి మనం ఓటేయాలా, మనం ఆదరించాలా అనేది రాజకీయాల్లో ఉంది. అది ఖచ్చితంగా ఈరోజు కర్నూలు ఎంపీ తీసుకున్నాం మనం, ఈరోజు కురుబ సామాజిక వర్గానికి సంబంధించి టీడీపీ ప్రకటించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వల్ల కూడా ఏం చేస్తున్నారు, బోయ సామాజిక వర్గము లేదా వీళ్ళు కూడా కురుబ సామాజిక వర్గం లేదా బీసీ సామాజిక వర్గం అభ్యర్థినే పెట్టాలంటున్నారు. అంటే రాజకీయం అనేది ఖచ్చితంగా మారింది. అంటే సామాజిక వర్గాల ఆధారంగా, ఈక్వేషన్స్ ఆధారంగా అక్కడ ఎవరి జనాభా ఎక్కువ ఉంది అనే ప్రాతిపదికనే చూస్తున్నారు తప్ప ఈ ఫేసు కొత్త ఫేసా, ఈ ఫేసు పాత ఫేసా. ఇప్పుడు ఇంకొక విధంగా అనుకుందాము, 2019లో నా ఫేస్ చూసే మొత్తం ఓట్లు వేసినారు, అభ్యర్థులను ఎవరిని చూడలేదనేది రాష్ట్ర వ్యాప్తంగా వినపడిన వార్త. సో అలాంటప్పుడు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫేస్ను చూసి ఓటేసే పరిస్థితి లేదనుకోని జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నారా? అది కాదు కదా ఇక్కడ రాజకీయాల్లో చూడాల్సింది. రాజకీయాల్లో చూడాల్సింది ఏంది, నువ్వు ఆడే ఆట, నువ్వు ఆడేటువంటి వ్యూహం ఎంత పగడ్బందీగా ఉంది అన్ని ఈక్వేషన్స్లో. అదే నేను ఇందాక చెప్పాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్థిక మూలాలు, పొలిటికల్ బ్యాక్గ్రౌండు, లేదా సామాజికంగా అతను ఎంతవరకు ప్రజలుగా దగ్గరున్నాడు, ఇలాంటి చాలా అంశాలను బేరీజు వేసుకుంటా వాటిలో ఒక 4-5 కండిషన్స్ మీట్ అయినప్పుడు పెడుతున్నారు. ఇంకోటి ఇదే కర్నూలుదే తీసుకుంటే ఇప్పుడు అసంతృప్తిని నువ్వు ఎట్లా చల్లార్చాలనడానికి కొంత లాజిక్ ఉంటుంది. ఏం లాజిక్ ఉంటుంది అసంతృప్తి చల్లార్చాలన్నప్పుడు? ఇప్పుడు నీకిస్తే వాయన చేయడు, వాయనకిస్తే నువ్వు చేయను అన్నప్పుడు ఇద్దరిని ఒకటే గాటికి కట్టేసి మూడవాన్ని తెచ్చినా అంటే ఇద్దరు సచ్చినట్టు చేస్తారు కదా అనే ఒక లాజిక్ ఉంది కదా అక్కడ. అదే లాజిక్ ఈయన కూడా ఫాలో అయినట్టుగా మనం చూసుకోవాలా.